నిలవకు ఎన్నేళ్లే అన్నది కోపం సినిమాతో తన మేనల్లుడిని హీరోగా పరిచయం చేశాడు ధనుష్. ఈ సినిమా తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా పేరుతో రిలీజ్ అయింది. ఈ సినిమాకి ధనుష్ కేవలం దర్శకుడిగా మాత్రమే కాదు, నిర్మాతగా కూడా రిస్క్ చేశాడు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ మూవీని ఉదయనిధి స్టాలిన్ రెడ్ జాయింట్ మూవీస్ రిలీజ్ చేయగా, తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ధనుష్ దర్శకత్వంలో వచ్చిన పాపాండి రాయన్ సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు మేనల్లుడితో చేసిన మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని కామెడీ యూత్ను బాగా ఆకట్టుకుంది. ఈ హిట్తో డైరెక్టర్గా ధనుష్ హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. ఇక ధనుష్ డైరెక్షన్లో వస్తున్న ఇడ్లీ కడాయి ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. ఇటు దర్శకుడిగా, అటు హీరోగా, ఇంకా నిర్మాతగా ధనుష్ సక్సెస్ ట్రాక్లో దూసుకెళ్తున్నాడు. ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను మొదలుపెట్టాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇక రీసెంట్గా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ను హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. నెల రోజులు తారక్ లేని సీన్స్ను షూట్ చేయనున్నారు. మార్చి నెలాఖరు నుండి యంగ్ టైగర్ షూట్లో జాయిన్ కానున్నారని సమాచారం. షూట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఎక్కువ భాగం పోస్ట్ ప్రొడక్షన్పై ఎక్కువ టైం స్పెండ్ చేయబోతున్నారట ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమా కథ 1960 బెంగాల్ బ్యాక్డ్రాప్లో సాలిడ్గా సాగుతుందట. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని గతంలో ప్రశాంత్ నీల్ తెలిపాడు. అందుకు తగ్గట్టే ఎన్టీఆర్ను అత్యంత శక్తివంతమైన పాత్రలో చూపించి హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ సెన్సేషన్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుధీర్ బాబు భలే మంచి రోజుతో టాలీవుడ్కి పరిచయమైంది వామికా గబ్బి. ఆ తర్వాత చాలా కాలం దాకా ఆఫర్ లేక స్ట్రగుల్ అయింది. ఇప్పుడు ఆమె లైనప్స్ చూస్తే వామ్మో అనాల్సిందే. ఒక్కో ప్రాజెక్ట్ను మెల్లగా తన బ్యాగ్లో వేసుకుంటోంది. 1 కాదు 5 ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్లో క్రేజీ చిత్రాల్లో ఆఫర్స్ కొలగొడుతోంది. ప్రజెంట్ హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా వస్తున్న భూల్ చుక్ మాఫ్లో నటిస్తోంది అమ్మడు. ఇదే కాదు, దిల్ కా దర్వాజా, కోల్నా డార్లింగ్, అక్షయ్ కుమార్ భూత్ బంగ్లాతో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్లో కీ రోల్ ప్లే చేస్తోంది ఈ బ్యూటీ. బాలీవుడ్లోనే కాదు, అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామికా గబ్బి. తెలుగులో 10 ఏళ్ల తర్వాత అడవిశేష్ క్రేజియస్ట్ మూవీ గూఢచారి 2లో కమిట్ అయింది ఈ నయా సెన్సేషన్. అలాగే తమిళంలో జీనీ అనే భారీ బడ్జెట్ చిత్రంలోనూ యాక్ట్ చేయబోతోంది. మలయాళంలో టికీ టాకాతో పాటు రణబీర్ అప్కమింగ్ ప్రాజెక్టులో కూడా వామికా పేరు వినబడుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్, శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ కలిసి నాదానియన్ సినిమా చేశారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ నేరుగా ఓటీటీకి వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్లో మార్చి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. వాస్తవానికి ఇది సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తొలి చిత్రం. అతి పెద్ద స్టార్ హీరో కొడుక్కి సినిమా థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఇలా నేరుగా ఓటీటీకి రావడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఇందులో హీరోయిన్ గా నటించిన శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ దీనికి ముందు 2 సినిమాల్లో పనిచేసింది. ఇటీవల ఆమె అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్తో కలిసి లవ్యాపా చిత్రంలో కనిపించింది. ఫిబ్రవరి 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలైంది. ఖుషీ కపూర్ ప్రస్తుతం నాదానియన్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు గౌతమ్ తిరునూరి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం కింగ్డమ్. రీసెంట్ టీజర్ గ్లింప్స్ తో హైప్ అందుకున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడని తెలిసిందే. దాంతో అనిరుద్ నుంచి వచ్చే పాటలు వినేందుకు చాలా మంది ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ సినిమా తాలూకు ఆడియో హక్కులకు సంబంధించి ఇప్పుడు అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ఆడియో హక్కులని ప్రముఖ ఆడియో లేబుల్ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకున్నట్టుగా లేటెస్ట్ గా రివీల్ చేశారు. సో ఇక నుంచి కింగ్డమ్ సాంగ్స్ అన్ని ఆదిత్య మ్యూజిక్ నుంచి వినవచ్చు.